నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల చెరువుకట్ట గంగమ్మ గుడిలో మరోసారి దొంగల కలకలం. హుండీ బాక్సులు, సామాగ్రి దోచుకొడిన దొంగలు పరిశీలిస్తున్న పోలీసులు. నంద్యాలలో కుక్కల బెడలతో భయపడిపోతున్న ప్రజానీకం. కుక్కలను అరికట్టేందుకు చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాల హజరత్ సయ్యద్ షా తిక్కస్వామి దర్గాలో 5వ తేదీ నుండి తిరునాళ్ల మహోత్సవం. అంగరంగ వైభవంగా కరపత్రాలు విడుదల చేసిన కమిటీ సభ్యులు. నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు వెల్లడి. ఆళ్లగడ్డ నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కేంద్రం సుస్థిర పాలన బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యం. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నూతనంగా 15 లక్షలతో షెడ్డు నిర్మాణం. వేద మంత్రాలతో భూమి పూజ చేసిన ఆలయ చైర్మన్ చల్లంబాబు, డాక్టర్ రామకృష్ణారెడ్డి. అన్నా క్యాంటీన్లో పరిశుభ్రత, సమయపాలన తప్పనిసరి. ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. అన్నా క్యాంటీన్లో టోకెన్ తీసుకుని భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. నంద్యాలలోని పురాతనమైన మూలమట్టం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం జీవోన్నతులకు భక్తులు సహకరించాలి. కరపత్రాలు విడుదల చేసిన ఆలయ చైర్మన్ పసుపురెడ్డి నారాయణ. నంద్యాల జిల్లాకు చేరుకున్న బండ్ల గణేష్ సంకల్ప యాత్ర. స్వాగతం పలికిన అభిమానులు. 10వ రోజుకు 220 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి. నంద్యాల యోగా చైతన్య కేంద్రంలో ఫిబ్రవరి 2 నుంచి ఆసన, ప్రాణాయామ, ధ్యాన శిక్షణ శిబిరం. యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి. నంద్యాల చెరువుకట్ట గంగమ్మ గుడిలో మరోసారి దొంగల కలకలం. నంద్యాల ఎస్బీఐ కాలనీలో చెరువుకట్ట పైన వెలిసిన గంగమ్మ దేవస్థానంలో గత 13 రోజుల క్రితం దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి కూడా మరోసారి దొంగలు గంగమ్మ గుడిలో దొంగతనానికి పాల్పడ్డారు. గుడిలో ఉన్న కుండి, యాంప్లిఫైర్ బాక్సులు, ఇతర విలువైన సామాగ్రి దోచుకెళ్లారు. ఈ విషయమై దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చెరువుకట్ట పైన గస్తీ పెంచమని పలుమారు పోలీసులను వేడుకున్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే దాతలు ఎవరైనా సహకరించి దేవస్థానం పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు పోయేదేలే, అందరం తీసాం, పోలీసులు తీసారు. ఈ బీగము ఆడేసినాం, ఇంకా పొద్దున వేసిపోయినాం అన్నీ. ఇంకా నిన్న మంగళవారమే, ఇంకా మంగళవారం నంద్యాల జిల్లా స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలిసిన చెరువుకట్టపై వెలిసిన గంగమ్మ దేవాలయం రజకులందరూ కలిసి దాతల సహకారంతో గంగమ్మ గుడి నిర్మించడం జరిగింది. పోయినసారి వచ్చేసి పోయిన 13వ తేదీ జనవరి 13వ తేదీ ఆల్రెడీ కంచార్తులు, ఆర్తిపల్లెము, ఇట నూనె వగేరా వగేరా తీసుకుపోవడం జరిగినది. మళ్ళీ నిన్న రాత్రి 27వ తేదీ రాత్రి వచ్చేసి ఆంప్లివేరు, కుండి మొత్తం బీగాలు కోసి, అది బీగం దగ్గర ఉండే కొలికి కోసి మొత్తం తీసుకుపోవడం జరిగినది. మాకు తగిన న్యాయం చేయాలని
అందరినీ కోరడమైనది. ఏదన్నా కానీ పోలీసు వారు దయ ఉంచి ఇక్కడ గస్తీ పెంచాలని కోరడమైనది. అట్నే దాతలు ఏమన్నా సహకరించి మాకు ఏమన్నా 2 సీసీ కెమెరాలు ఇప్పించవలసిందిగా కోరడమైనది. నంద్యాలలో కుక్కల బెడతో భయపడిపోతున్న ప్రజానీకం కుక్కలను అరికట్టేందుకు మున్సిపల్ కమిషనర్ శేషన్న చర్యలు చేపట్టారు. పట్టణంలో కుక్కలను పట్టుకువెళ్లి కుక్కలకు ఆపరేషన్ చేపట్టారు. పట్టణంలో ప్రతి వార్డులో కుక్కలను పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇదే తరుణంలో వార్డులో ఉన్న కుక్కలకు ర్యాబిస్ వ్యాధి రాకుండా కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, వార్డులో కుక్కలు ఎక్కువగా ఉంటే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తే వాటికి ఆపరేషన్ మరియు ర్యాబిస్ టీకాలు వేయడం జరుగుతుందని, ప్రజలందరూ మున్సిపల్ అధికారులకు సహకరించారని, మీకు సిబ్బంది ఉంటున్నారని, కుక్కలను నివారించడమే ఒక లక్ష్యంగా ఒక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కుక్కలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. పట్టణంలో చాలా కుక్కలు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కార్యక్రమం చేయాలి అనేసి ప్రజల నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను డైరెక్షన్స్ను అనుసరించి కుక్కలకు ఆపరేషన్ కార్యక్రమాలు చేసి వాటికి ర్యాబిస్ వ్యాధి ఎక్కడన్నా కరిస్తే కనుక వాటి వల్ల రాకుండా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నాం. అయితే ఒక క్రమంలో గమనించింది ఏంటంటే, మేము రోజుకు ఒక 25 నుంచి 30 కుక్కలకు ఆపరేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నాం, ర్యాబిస్ వ్యాక్సిన్. అయితే దీనివల్ల చాలా టైం పడుతుంది. ఎక్కడన్నా డాగ్స్ బయటికి అయితే కనుక ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కలిసి కుక్కలకు ఫస్ట్ మేము ర్యాబిస్ వ్యాక్సిన్ వేయాలనేసి అనుకుంటున్నాం. ర్యాబిస్ వ్యాక్సిన్ వేయటం వల్ల ఏంటంటే కుక్క ఎక్కడన్నా పొరపాటున కరిచినా కూడా దానివల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించవు. అందువల్లనే ప్రతి వారంలో 3 రోజుల పాటు బుధ గురు శుక్ర 3 రోజుల వారంలో డాగ్స్ అన్నిటికీ కూడా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తాం. ఆ కార్యక్రమం రేపు నుంచి మొదలవుతుంది. సో వల్ల ఎక్కడైతే డాగ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ డాగ్ను అక్కడే పట్టుకుంటాం, అక్కడే ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తాం, అక్కడే వదిలిపెడతాం. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క ర్యాబిస్ అనేటువంటి ప్రాణాంతక వ్యాధి ఏదైతే ఉందో అది ఆ వైరస్ ఏదైతే ఉందో అది డాగ్లో డైడ్ అయిపోతుంది. దానివల్ల అది ప్రాంతకం అవ్వదు. అదేవిధంగా వారంలో 3 రోజుల పాటు సోమ, మంగళ అండ్ శనివారం డాగ్స్కు ఆపరేషన్ చేస్తాం. వారం అంతా ఆపరేషన్ ఉంటాయి. అయితే వారంలో 3 రోజుల పాటు వ్యాక్సిన్ వేస్తాం, వారం అంతా కూడా ఆపరేషన్ అయితే ఈ విషయాన్ని గమనించగలరు. మీ ప్రాంతాలు ఎక్కడైతే డాగ్స్ ఎక్కువగా ఉన్నాయో మాకు సమాచారం అందిస్తే కనుక, మా శానిటరీ ఇన్స్పెక్టర్లకు సమాచారం అందిస్తే కనుక ఆ ప్రాంతంలో ఈ యొక్క వ్యాక్సిన్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని, ఈ విషయం కోసం సహకరించాలని కోరుతున్నాం. నంద్యాల సాయిబాబా నగర్లోని హజ్రత్ సయ్యద్ షా తిక్కస్వామి దర్గాలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో తిక్కస్వామి ఉరుసు అత్యంత భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా జరుగుతోంది. గంధ మహోత్సవం, ఫకీల్ ఆశీర్వాదాలు, ప్రత్యేక ప్రార్థనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవం 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా తిక్కస్వామి ఉరుసు మహోత్సవం తిరునాళ్ల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల సాయిబాబా నగర్లో వెలిసిన తిక్కస్వామి ఉరుసు జాతర తిరునాళ్ల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తిక్కస్వామి ఉరుసు తిరునాళ్ల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఫకీర్లచే గంధం, దర్గా చదివింపులు, భక్తులచే చక్కెర, బెల్లం తదితర వాటితో తులాభారం వేయడం ఈ తిరునాళ్ల జరుగుతోందని, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించాలని తెలిపారు. చూడండి వాళ్ళ అంతే, వాళ్ళు చూస్తే అవుతారని వాడి భయం.
మీరు కొంచెం ముందుకు రానా ముందుకు ఓకేనా. నంద్యాల జిల్లాలో సాయిబాబా నగర్లో వెలిసిన శ్రీ హజరత్ సయ్యద్ షా ఔలియా చిష్టుల్ ఖాదిరి ఖుదౌ తిక్కా స్వామి వారి ఉరుసు మహోత్సవంగా 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 5, 6, 7, 8, 9 తేదీలలో స్వామివారి ఉరుసు జరుగుతుంది. 5వ తేదీ అనగా రాత్రి గంధము జరుగుతుంది. రాత్రి 10 గంటలకు మొదలయ్యి శుక్రవారం తెల్లవారుజామున ఊరు మొత్తం తిరిగి స్వామివారి వద్దకు వచ్చి చేరుతుంది. 6వ తేదీ ఉరుసు జరుగుతుంది. 7, 8, 9 తేదీలలో స్వామివారి జాగ్రత్తలు జరుగుతాయి. 6వ తేదీ 7వ తేదీ శుక్రవారము శనివారము రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 6వ తేదీ శుక్రవారము రాత్రి 10 గంటలకు రంగా వైభవంగా కవాలి పోటీలు జరుగుతాయి. మన నంద్యాల జిల్లా ప్రజలు అందరూ స్వామివారి వద్దకు వచ్చేసి ఫాతిహా జరిపించి ప్రసాదాలు స్వీకరించి దర్గా కమిటీకి అలాగే పోలీసు వారికి కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 17, 18, 19 తేదీలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు తెలిపారు. ఈ మహాసభలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొని 3 రోజుల పాటు చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. నంద్యాలకు వచ్చిన ఆయన బుధవారం నంద్యాల సిఐటియు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి ఏసిరత్నం, ఏ నాగరాజు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ 17వ రాష్ట్ర మహాసభలకు ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. కార్మిక వర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా కార్మిక వర్గం పైన దాడి జరుగుతోందని, కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేస్తున్నారని, 100 ఏళ్లుగా పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తెచ్చిందన్నారు. ఈ కోడ్ల వలన వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం ఫ్యాక్టరీ యజమానులకు బానిసలుగా మారబోతున్నారని ఆరోపించారు. అమలవుతా ఉంటే ఆ చట్టాలని అనార్గనైజర్ సెక్టార్లో కూడా అమలు చేయమని ఇప్పటి వరకు అడుగుతా ఉన్నాం. ఇప్పుడు అసలు అడిగేటటువంటి హక్కే లేకుండా చేసేటటువంటి పని, కార్మికులకు జీవించే హక్కే లేకుండా చేసే పని ఈ లేబర్ కోడ్స్ ద్వారా రాబోతా ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఉపయోగం జరిగేటటువంటి పద్ధతిలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు మన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటన్నిటికి కూడా తిలోదకాలు ఇచ్చేటటువంటి పని చేశారు. స్కీమ్ వర్కర్లకి వేతనాలు పెంచే పని లేదు. 7 ఏళ్ళు అవుతా ఉంది వేతనాలు పెరిగి. ఇప్పుడు వేతనం అడిగేటటువంటి హక్కు కానీ, ధర్నాలు చేసే హక్కు కానీ, యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా హరించేటటువంటి పద్ధతిలో ఈ లేబర్ కోడ్స్ వచ్చాయి. యజమానులు వాళ్ళకి ఇష్టమైనట్టుగా కంపెనీలు మూసేసుకోవచ్చు, లేదనుకుంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇష్టమైనప్పుడు మూసేయచ్చు, కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ పద్ధతిలో ఈ లేబర్ కోడ్లను మార్పు చేశారు. 150 ఏళ్ల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాలరాసేటటువంటి పద్ధతిలో ఈ లేబర్ కోడ్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది కేవలం బడా పెట్టుబడిదారులకి ప్రయోజనం కలిగించేటటువంటి దానికోసమే ఈ రకమైనటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అందుకని ఈ లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఇప్పటికే లేబర్ కోడ్ల రద్దు కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర మహాసభలు నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో జరుగుతున్నాయి. రాబోయే ఈ మహాసభలకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎన్నడూ ఎదుర్కొనేటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈ కాలంలో ముందుకొచ్చాయి. ముఖ్యంగా లేబర్ కోడ్ల పోరుతోటి కార్మిక వర్గం ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసి దాని సారాన్ని పూర్తిగా పిండేసి కట్టు బానిసల్లాగా కార్మిక వర్గంతో పని చేయించుకోవడానికి ఇవి వచ్చాయి. 29 ఇప్పటి వరకు ఉన్న లేబర్ చట్టాలు రద్దయ్యాయి. దీనివల్ల కార్మిక వర్గం సంఘం పెట్టుకోవడానికి, సమ్మె చేయడానికి, పోట్లాడడానికి అన్నింటికీ ఆంక్షలు అనేది విధించారు. ఉన్న సంక్షేమాలన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి మైన్స్ ట్యాక్స్ అనేది భవిష్యత్తులో ఉండదు. అందుకని యజమానులకి లాభం కలుగుతుంది, కానీ అక్కడ కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమం అంతా ఎగిరిపోతుంది. అట్లాగే బిల్డింగ్ సెస్ అనేది ఉంది, అది భవిష్యత్తులో ఉండదు. దానివల్ల కూడా కార్మికులకు ప్రయోజనం ఉండదు. అట్లాగే స్కీమ్ వర్కర్స్ అనేవాళ్ళు 1 కోటి మంది దేశవ్యాప్తంగా వారి డిమాండ్ ఏమిటనంటే కార్మికులుగా గుర్తించమని సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం చట్టాలు వర్తిస్తాయి. కానీ ఈరోజు అవేవి కూడా వర్తించకుండా వాళ్ళని కార్మికులుగా గుర్తించలేదు. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత అని చెబుతున్నారు.
వీరు అసలు కార్మికులా కాదని చెప్పనండి. కార్మికులుగానే గుర్తించకుండా నీకు భద్రత అంటే యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తాను అంతే తప్ప యజమాని ఎవడు అనేటువంటిది యజమానికి బాధ్యత లేదు. యాజమాన్యాలకు బాధ్యత లేకుండా చేస్తే కార్మికులు ఏ హక్కులు ఉండవు. మధ్యవర్తిత్వం, బేరసారాలు ఆడడం ఇదివరకు పారిశ్రామిక వివాద చట్టంలో ఉండేది. ఇప్పుడు పారిశ్రామిక సంబంధాల బిల్లులో, కోడ్లో దాన్ని లేకుండా చేశారు. అట్లాగే వేతన వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది. అందువల్ల కార్మిక వర్గం కార్పొరేట్లకి అనుగుణంగా పని చేస్తే పని చేయాలి, లేకపోతే మానేయాలి. లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు పీకేస్తారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టారు. పర్మనెంట్ అనేది ఉద్యోగమే రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో, రైల్వేలో, బ్యాంకులో దేనిలో ఉండవు. ఇక అసంఘటిత సంఘం వదిలేయండి. అందువల్ల అగ్నివీర్ అని ఆర్మీలో పేరు పెట్టారు. వాడు మూడేళ్ళు అయిపోతే 1 సంవత్సరం, 3 ఏళ్ళు, తర్వాత 4వ సంవత్సరం రిటైర్ అయిపోవాలి. వాడికి ఏ రకమైన హక్కులు ఉండవు, పెన్షన్ ఉండదు. కావాలని కార్మిక వర్గం సైన్యంతో సహా బ్యాంకుల్లో అర్ధపత్తని పెట్టారు. వాళ్ళు అది సరైనది కాదు. కాబట్టి ఈ లేబర్ కోడ్లు, ఈ రోడ్ సేఫ్టీ బిల్ ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈరోజు కేంద్రం అమలు చేస్తూ ఉంది. ఈ కేంద్రం అమలు చేసేటటువంటి ప్రతి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ వెన్నుదన్నుగా ఉంటా ఉన్నాయి. వీరందరూ కూడా ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం పనిచేసే ప్రభుత్వాలు మావి అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాటికి వ్యతిరేకమైనటువంటి విధానాలని ఈరోజు కేంద్రం ఏది తీసుకొచ్చినా వాటిని బలపరిచి అమలు చేయడానికి పొనుకున్న పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం CITU 17వ రాష్ట్ర మహాసభలో ఖచ్చితంగా చర్చిస్తాం. వీటన్నిటి మీద చర్చించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం కోసం సిద్ధమవుతుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో బుధవారం ఆళ్లగడ్డ నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ప్రజలకు సుస్థిర పాలన అందిస్తూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. మోదీ నాయకత్వంలో మన రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అటు రాష్ట్ర రాజధాని అమరావతి, ఇటు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వరకు తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, జిల్లా కార్యదర్శి మనుప్రియారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఆళ్లగడ్డ బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్, ఆళ్లగడ్డ రూరల్ మండలాధ్యక్షుడు నరేష్ కుమార్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆళ్లగడ్డ అర్బన్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు. ఓకే సార్. పథక లబ్ధిదారులందరికీ కూడా ఎక్కువ ఫలితాలు లభించే విధంగా తీసుకొచ్చినటువంటి దాన్ని మేము ఈరోజు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లిపోతున్నాం. అదేవిధంగా ఇప్పటికే మేము జనతా భారతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి సోమవారం కూడా జనతా భారతి ద్వారా అటు తహసీల్దార్ కార్యాలయాల్లో కానీ, కలెక్టరేట్లలో కానీ ఈ యొక్క సమస్యలను తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అతి త్వరలో చేరువ అనేటువంటి మరొక కార్యక్రమాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా, ఈ యొక్క పథకాలు లబ్ధిదారుల్లో చేర్చే విధంగా కూడా చేరువ అనేటువంటి కార్యక్రమం ద్వారా మేము ఆ కార్యక్రమాన్ని తొందరలో చేయబోతా ఉన్నాం. ఆ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి బలాన్ని కూడా మేము చూపెట్టబోతున్నామని కూడా మీకు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చడం లక్ష్యంగానే ఈ పర్యటన జరుగుతూ ఉంది. వారు ఇచ్చిన ప్రతి సూచన మేరకు ఇక్కడ పార్టీ అంతా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా నియోజకవర్గంలోని కేటాయించిన కూటమిలో భాగంగా వచ్చిన స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కానీ, మున్సిపాలిటీలో కానీ, జెడ్పీటీసీలు కానీ ప్రతి సీటు కూడా గెలిచి తీరుతామని చెప్పి పార్టీ మూలకంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా మన రాష్ట్ర పార్టీ నుండి దయాకర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య అతిథిగా. అలాగే మన జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారు ఇక్కడికి రావడం అండ్ కార్యకర్తలతో మండల అధ్యక్షులతో ఈరోజు మీటింగ్ ఇక్కడ జరగబోతుంది. అండ్ ఆళ్లగడ్డకి సంబంధించి ఆళ్లగడ్డలో బీజేపీని మన నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఎన్నో పథకాలను ఆయన చేసే సహాయ సహకారాలను ప్రజల స్థాయికి అండ్ ప్రతి గ్రామ స్థాయికి తీసుకెళ్ళి బీజేపీని ఆళ్లగడ్డ అసెంబ్లీ పరిధిలో బలోపేతం చేయడానికి అనువనుగుణ ప్రయత్నం అనేది చేస్తాము. అండ్ రాయలసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దయాకర్ రెడ్డి గారి పర్యటనకు నంద్యాల జిల్లాలో ఘన స్వాగతం పలకడానికి జిల్లాలోని అన్ని మోర్చాల అధ్యక్షులు, సీనియర్ నాయకులతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది వారిని ఘనంగా. అందులో భాగంగా కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం, వారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని గుర్తింపు, గౌరవం లభించేలాగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయిస్తూ నిత్యం పార్టీ కార్యక్రమాలే వృత్తిగా భావించేలాగా పనిచేసేలాగా పనిలో దించడం. అందులో భాగంగా దయాకర్ రెడ్డి గారు వారు గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయడం ఇది రెండవసారి ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో. వారికి ఈ జిల్లాలోని ప్రతి ఒక్క సీనియర్ నాయకులను, కార్యకర్తలను పేరుతో పిలిచేంత వారికి అపారమైన పరిచయాలు ఉన్న జిల్లా ఇది. అందులో భాగంగా వారి నేతృత్వంలో కూటమిలో భాగంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి సీటును కూడా గెలిచే విధంగా బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులతో, సీనియర్ నాయకులతో సమావేశం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు బూత్ స్థాయి వరకు తీసుకెళ్లడం, ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడం, ప్రచారం కల్పించడం, మరి ప్రభుత్వ ద్వారా పనులు చేయించి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నిత్యం జనంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉండేదానికి వారు సంసిద్ధత వ్యక్తం చేసి వారిని ఆహ్వానించి ఈరోజు వారి సూచనలు, కీలకమైన సలహాలు స్వీకరించి భారతీయ జనతా ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణలోని అన్నప్రసాద వితరణ ప్రాంగణంలో నూతనంగా 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో షెడ్డు నిర్మాణం కోసం ఈరోజు అనగా బుధవారం పూజా కార్యక్రమం నిర్వహించి ఐరన్ స్తంభాలు నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు సిద్ధం శివరాం, 12వ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్, ఆర్యవైఎస్ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గుప్తా, భూపనపాడు సంజీవ్ కుమార్, అన్నప్రసాద వితరణ సమితి సభ్యులు రామశివారెడ్డి, ఆచారి మహారాజ్ శేఖర్ రెడ్డి, నారపరెడ్డి ఈశ్వరెడ్డి, యుగంధరెడ్డి, బొల్లెద్దెల నరసింహులు, నిమ్మకాయల సుధాకర్, దేవస్థానం అధికారి చంద్రుడు, కూరగాయల వ్యాపారి ప్రసాద్, దేవస్థానం కమిటీ చైర్మన్ చలంబాబు, సభ్యులు కృష్ణారెడ్డి, రాంపుల్లయ్య, నాగరాజు, మనీషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మరియు సంజీవ్ కుమార్లు షెడ్డు నిర్మాణానికి వారి వద్ద సహాయ సహకారాలు అందించారు. మార్చి నెలలో వచ్చేటువంటి సంకట చతుర్థి రోజున వినాయక స్వామి పూజలు మొదలు చేస్తామని, ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో సంకట చతుర్థి పూజలు చేసే మహిళలకు పూజలు అనంతరం అన్నప్రసాద సమితి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుందని దేవస్థానం చైర్మన్ చలంబాబు తెలిపారు. పుష్పాయ అక్షపుష్పిణీః బృహస్పతి ప్రసోధా స్నానోపదంశరః ఫలోదకైన స్నానం యాక్పల నిర్గ్యా పుష్పాయ అక్షపుష్పిణీః బృహస్పతి ప్రసోధా స్నానోపదంశరః 3 సార్లు వేసేయండి.
యస్మాత్ తస్య ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే. ప్రథమనంది క్షేత్రంలో ఈరోజు చలంబాబు గారు మరియు వారి కమిటీ మెంబర్స్ ఈవో గారి ఆధ్వర్యంలో అన్నదానానికి ఒక షెడ్ని ఈరోజు వేయటానికి శంకుస్థాపన చేశారు. చాలా మంచి కార్యక్రమం. గతంలో కూడా ఇదే ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ నంద్యాలలో ఉన్నటువంటి నవనందుల్లో ప్రథమ నంది మొదలు కాబట్టి ఈ క్షేత్రం అద్భుతంగా డెవలప్ చేయడానికి చలంబాబు గారు మరియు వారి మిత్ర బృందం అంతా కూడా ముందుకు రావటం, వారు చైర్మన్ గా సెలెక్ట్ కావటం అన్నటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. వీరి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే ఇందాకనే చెప్పారు సంకట చతుర్దశి పూజలని, దానికి తోడుగా కూడా రాహుకేతు పూజలు కూడా స్టార్ట్ చేస్తే ఇంకా జనాలకి మంచిగా ఉంటుంది శివాలయం కాబట్టి అవి కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసి చేయాలని కోరుకుంటున్నాం. మా వారికి సహాయ సహకారాలు టెంపుల్ అభివృద్ధికి అందజేస్తామని తెలియజేస్తున్నాం. సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కొంతమంది ఒక విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రంగా వెలుగొందడానికి చలంబాబు చేసినటువంటి కృషి అభినందనీయము. ఎందుకంటే దాతల సహకారంతో ఈ అభివృద్ధి మరింత అంచెలంచెలుగా ఎదిగి ఆ దేవుడి కృపకు అందరూ కూడా మన నంద్యాల ప్రజలందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ, అలాగే ఈ దేవస్థాన అభివృద్ధి కూడా మిత్రుడు చలంబాబు గారి ఆధ్వర్యంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను. దేవాలని మా యొక్క సంకల్పము. అదేవిధంగా ఈ ప్రాంగణంలో కళ్యాణ మండపానికి ఎడమ వైపున 40-50 సెంట్ల స్థలం దేవస్థానం స్థలంలో ఉద్యానవనము, ఎంపీ గారి నిధులు, ఇతర మంత్రి గారి నిధులతో అయితేనేమి మాడ వీధుల గుండా తార్ రోడ్లు, అక్కడ తార్ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని పార్కింగ్ కోసం. నిజంగా కూడా దాతల సహకారం ఉంటేనే, ప్రజల సహకారం ఉంటేనే ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన సమితి అన్న కార్యక్రమంలో అన్నదానానికి ముఖ్యమైనటువంటి కూరగాయలు ఇచ్చినటువంటి ప్రసాదం మేము ఎంతో అభినందించాలా. ప్రతి సోమవారం అయితేనేమి, అమావాస్య రోజున జరిగిన మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్చి నెలలో మొదటి వారంలో వచ్చేటువంటి సంకట చతుర్థి నెలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ సంకట చతుర్థి పూజలు కూడా ఏర్పాటు చేయాలని కమిటీ మెంబర్లము పూజలు నిర్వహించాము. సంకట చతుర్థి పూజలు కోసం వచ్చేటువంటి ఆడవారు మహిళలు సంకట చతుర్థి పూజల అనంతరం వారికి అన్నదాన సమితి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ షెడ్డు నిర్మాణంలో దాతలు సాగించిందిగా కోరుతున్నాము. నంద్యాల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటిస్తూ నిర్ణీత సమయానికి భోజన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గజనియా ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, భోజనశాల, ఆహార తయారీ విధానం, పరిశుభ్రత నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో పేదలు, కార్మికులు, దినసరి వేతనదారులకు ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాన్ని పేర్కొన్నారు. ఈ క్యాంటీన్లో ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్, చట్నీ, సాంబార్లను కేవలం 5 రూపాయలకి అందించడంతో పాటు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనంగా అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి తప్పనిసరిగా అందించాలన్నారు. అన్నా క్యాంటీన్లను నిత్యం శుభ్రపరుస్తూ పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భోజనం చేసిన వెంటనే ప్లేట్లు, గ్లాసులు, తదితర పాత్రలను శుభ్రపరచడంతో పాటు వంటగది పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా అన్నా క్యాంటీన్లో టోకెన్ తీసుకుని భోజనం చేసి భోజన నాణ్యత, రుచి, సమయపాలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆహార పట్టికలు, రిజిస్టర్లు తదితర రికార్డులను పరిశీలించి లోపాలు లేకుండా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు. రోజు పనికి వెళ్ళమా?
కిచెన్ వాడి నెంబర్ తీసుకోండి. కిచెన్ ఎక్కడి నుంచి వస్తుందో కన్సర్న్ వాళ్ళ నెంబర్ తీసుకోండి. నంద్యాల పట్టణంలోని పురాతనమైన మూలమఠం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం జీవనోద్ధరణకు భక్తులు సహకరించాలని ఆలయ పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. నంద్యాల భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు ఆలయ జీర్ణోద్ధరణకు సంబంధించిన పాంప్లెట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పసుపురెడ్డి నారాయణ మాట్లాడుతూ అతి పురాతనమైన ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టడం జరిగిందని, కావున భక్తులు వారి వారి శక్తి అనుసారంగా ధనవస్తు రూపేణ విరాళాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. ఆలయం 1 సంవత్సరంలో పూర్తి చేయాలని సంకల్పంతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परश्रेष्ठवपुर्थराभ्यां नगेन्द्रकन्यावशकेन्द्राभ्यां नमो नमः శంకర పార్వతీభ్యాం. భక్త మహాజనులకెల్లా తెలియజేయడం ఇక్కడ మూలమఠం దేవస్థానము పునర్నిర్మాణం అంటే జీర్ణో సంకల్పించారు. ఈ సందర్భంగా ఈఓ గారి యొక్క అనుమతితో భక్తుల దగ్గర అంతా కూడా విరాళాలు సేకరించి ఇంకా తగిన ధనం సమకూర్చాలని చెప్పి కార్యవర్గ సభ్యులు కమిటీ వాళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం ఈరోజు ఇక కరపత్రం విడుదల చేసినారు. ఈ కరపత్రం అందరికి కూడా చేరుతుంది. ఈ కరపత్రాన్ని మన అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి పసుపురెడ్డి నారాయణ గారు, తర్వాత కార్యనిర్వహణటువంటి వేణునాథ రెడ్డి గారు కదా, వీరంతా కూడా ఇంకా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకుని ఈ కరపత్రాన్ని విడుదల చేసినారు. కాబట్టి భక్తులందరూ కూడా హితోధికంగా సహకరించి ఈ యొక్క కామేశ్వరి సమేత భీమేశ్వర స్వామి యొక్క దేవాలయ జీర్ణోద్ధరణకు కృషి చేస్తుందని సహకరిస్తుందని కోరుకుంటున్నాను. మూలమఠం భీమేశ్వర స్వామి గుడి కట్టాలనుకుంటున్నాము. దీనికి సహకారం కొద్దిగా భక్తాదులు సహకరిస్తే నేను ఈ టెంపుల్ ను బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి నేను కోరుతున్నాను. కరపత్రాలు విడుదల చేసినాము. ఓం నమ శివాయ. నంద్యాల నందు ఈశాన్య భాగంలో వెలిసినటువంటి భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం నందు గత 2025 సంవత్సరం నవంబర్ 23వ తేదీన కొత్తగా కమిటీ ఎన్నుకోవడం జరిగినది. ఆ కమిటీలో పసుపురెడ్డి నారాయణ గారు చైర్మన్ గా బాధ్యత తీసుకున్నారు. దానిలో మిగతా 8 మంది వారిలో నేను కూడా ఒకటి ఉన్నాను. ధర్మకర్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి వారు చెప్పిన ప్రకారంగా తోచిన విధంగా నేను కూడా చేస్తానని చెప్పి నేను కూడా ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. అదేవిధంగా గత సంవత్సరం నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుండినది. శివరాత్రి ముందుగా 15 రోజుల ముందు కానీ 20 రోజుల ముందు కానీ జరుగుతూ వస్తుండినది. ఆ కార్యక్రమాన్ని ఇప్పటికి నిలబెట్టినామనిపించుకోకుండా అది దేవాలయం జీర్ణోద్ధారణ జరుగుతున్నది. ఇక్కడ
లేదు కాబట్టి అన్నదాన కార్యక్రమం ఉన్నదో లేదో అనుకోవాల్సిన అవసరం లేదు. శివభక్తులందరూ కూడా యథాప్రకారంగా ప్రతి సంవత్సరం వస్తున్న వాళ్ళందరూ ఇక్కడ భక్తులందరూ తీసుకొని వస్తే ధనధాన్య సహకారాలతో సహకరిస్తూ ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని అందరూ కూడా చేస్తున్నారనే విషయాన్ని తెలిపేటట్టుగా చేస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధిలోకి పాటుపడేటట్టుగా సహకరించవలసిందిగా అందరినీ కోరుచున్నాము. ఇందులో జీర్ణోద్ధాన కార్యక్రమం జరుగుతున్నది. భీమేశ్వర స్వామి, కామేశ్వర స్వామి అమ్మవారినది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయం ఒక దాదాపు 6 నెలలు కానీ ఎండల లోపల ఈ కార్యక్రమం పూర్తిగా దేవాలయం పూర్తిగా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించిన విధంగా పై ఆఫీసర్ల ద్వారా అంటే ఎండోమెంట్ ఆఫీసర్ గా ఇక్కడ వేణునాథ్ రెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు మేము కోరుకుంటూ మాకు కూడా వారు సహకరిస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా వారి అనుమతి చేత పైన ఆఫీసర్లతో కూడా విషయాలను తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి ఆధ్వర్యంలో ఈ దేవస్థానాన్ని పూర్తిగా మంచి దేవస్థానంగా నిర్మాణం చేపట్టగలుగుతారు అని చెప్పి నమ్మకంతో మేము సహకరిస్తూ మేము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఈ పొద్దుటి రోజున ఈ కార్యక్రమం సంబంధించిన పాంప్లెట్ కార్యక్రమాన్ని కాగితాలను విడుదల చేయడం జరిగింది. దాన్ని ఈ పొద్దు అన్నదాన కార్యక్రమం జరుగుతూ దీన్ని కూడా ప్రారంభం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ గమనించి భక్తాదులందరూ కూడా యథోచితంగా వారి శక్త్యానుసారంగా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లాలోకి బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర చేరింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 10వ రోజున 220 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేస్తారని అన్నారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయి జైలు నుంచి ప్రాణాలతో బయటకు వస్తే షాద్నగర్లోని తన ఇంటి గడప నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గడప వరకు వస్తారని మొక్కుకున్నానని అన్నారు. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు కేసు కొట్టివేయడం వల్ల పాదయాత్ర మొదలు పెట్టానని తెలిపారు. వచ్చే నెల 10వ తేదీన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని, ఈ సంకల్ప యాత్ర తనది కాదని ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారిదని అన్నారు. సంకల్ప యాత్రకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల పట్టణం టెక్కే భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు ఫిబ్రవరి 2వ తేదీ నుండి 3 నెలల పాటు ఆసన, ప్రాణాయామ, ధ్యాన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో మారిన జీవన పరిస్థితిలో అనేక రకాల ఒత్తిడుల కారణంగా అనేక సమస్యలకు గురవుతున్నారని, అయితే ఈ విధంగా ఉన్నటువంటి శారీరక, మానసిక సమస్యలు అన్నిటి కూడా యోగానే అద్భుతమైన పరిష్కారం అని తెలిపారు. ప్రాణాయామం, విశ్రాంతి పద్ధతులు, ధ్యానంపై చక్కని అవగాహన కల్పిస్తూ ఫిబ్రవరి 2వ తేదీ నుండి 3 నెలల పాటు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్వాసను మనం నియంత్రించగలిగితే మనసు ప్రశాంతమవుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా చేకూరుతుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8919771823 అనే ఫోన్ నెంబర్కి సంప్రదించాలని కోరారు. ఓం నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా నమస్సుమాంజలు. ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం నుంచి భరతమాత వీధి చివర ఉండేటువంటి భవనాస్ యోగా సెంటర్ నందు ప్రత్యేక యోగ శిక్షణ శిబిరం 3 నెలల పాటు నిర్వహించబడుతోంది. ఇందులో ప్రముఖంగా ప్రాణాయామము, విశ్రాంతి పద్ధతులు, క్లెన్సింగ్ టెక్నిక్స్, ఆసనాలతో పాటుగా చేయిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులువైన పద్ధతులు నేర్పించడం జరుగుతుంది. కనుక ఈ అవకాశం ఉపయోగించుకొని ఉదయం 6:15 నుంచి 7:30 వరకు, తర్వాత ధ్యానం కూడా ఉంటుంది. సో ధ్యానాభిలాషులు, అలాగే ప్రాణాయామం బాగా తెలుసుకోవాలనుకునేవారు, విశ్రాంతిగా ఉంటూ ఒత్తిడిని తొలగించుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. కనుక అందరూ పాల్గొని మీ ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనవి. ఇట్లు దామోదర్ కుమార్ రెడ్డి, కార్యదర్శి, యోగ చైతన్య కేంద్రం, నంద్యాల. ఆళ్లగడ్డ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆ అహోబిలో లక్ష్మీ నరసింహస్వామి పార్వేట పల్లకి కొలువు తీరింది. స్వామి పల్లకి నాగిరెడ్డిపల్లి చేరుకోగానే గ్రామ పెద్దలు ఊరేగింపుగా వెళ్లి ఆహ్వానించారు. గ్రామంలోని తెలుపులపై కొలువు తీరి బుధవారం ఉదయం నుంచి విశేష పూజలు అందుకున్నారు. గ్రామానికి స్వామి రావడంతో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పండగ చేసుకున్నారు. స్వామికి చిరుకానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి నంద్యాల న్యూస్ 9 బులెటిన్ విశేషాలు. నమస్తే.